बोले परम पूज्य गुरुदेव की जय। ओम
జ్యోతి ప్రజలను కోసం మన సనాతన పరంపరలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలి అంటే ముందు అగ్ని భగవాన్కి సాక్షితో కనిపిస్తాం. అగ్ని భగవాన్ విష్ణు భగవాన్కి ప్రతీక, శివుడికి ప్రతీక. तेज स्वरूप आ सविता देवता विष्णु भगवान की आह्वान చేసి దీపం ఆనందం గారు ఆనందం గారు एवं ए रवि గారు జిగరి గారు एम శ్రీను గారు దయచేసి స్టేజ్ కి వచ్చి దేవత పూజా స్థలంలో మీరు దీపం వెలిగించాలి.
ఎవరికి భగవంతుడా వాళ్ళ దగ్గర అంత జ్ఞానం ఉంది. భగవంతుడా ఈ శరీర రూపం ధారణం చేసి ఈ ప్రపంచంకి వచ్చి ఏం చేస్తున్నారు? జ్ఞానం ఇస్తున్నారు. దీనికోసం మాకు సద్గురు మన జీవితంలో దొరికింది చాలా సౌభాగ్యం. ఈ జ్ఞానం ఈ మనుషులు లోపడింది. మేము ఒక టెర్రరిస్ట్ లీడర్కి కూడా గురి చెప్తున్నారు, దొంగకి కూడా గురి చెప్తున్నారు, రౌడీకి కూడా గురి చెప్తున్నారు. గురు మాటలకి చాలా డిస్ట్రాయ్ చేశారు. మేము ఎవరికైనా గురి చెప్పిన ముందు కొంచెం ఆలోచన చేయాలి. వాళ్ళు ఈ యజ్ఞం ఇప్పుడు జరుగుతుంది. ఈ యజ్ఞం గురించి మాకు కేవలం సద్గురు చెప్పారు. ఈ విధానం ఇది విద్య. ఇదేంటి విద్య? విద్య అంటే శిక్ష వేరు వేరు. విద్య అంటే ఏదైనా ఫార్ములా మీ జీవితంలో పనికి వస్తే, అంటే ఇంప్లిమెంట్ చేస్తే మీ జీవితం సఫలం అయితే, మీ మనసు సంతోషం పడితే, మీ ఆత్మ సంతోషం అయితే అది విద్య. అది ఆధ్యాత్మిక విద్య. ఆ విద్య లభించాలి అంటే మాకు సద్గురు వరణ చేయాలి. ఎంతో పూజ, ఉపాసన, వ్రతం, తీర్థం ఏదో అయినా చేస్తే శాస్త్రసి చిత్త ఏదైనా చిత్కి భ్రమం చేస్తున్నారు. వాళ్ళు భ్రమం పేద చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు అందరూ ఉపాసన చేశారు, ఫలితం అయింది లేదు, నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. గ్యారెంటీ. ఎప్పుడైనా ఇక్కడే ఉన్నవాళ్ళు ఒకసారి నిలబడి చెప్పండి, ఇక్కడే మీ చెయ్యి ఇలా పెట్టి చెప్పండి, మీ ఉపాసన ఫలితమైందా? మీకు ఆత్మ సంతోషం అయిందా? డైలీ ఆరతి చేస్తున్నారు, డైలీ బొట్టు పెడుతున్నారు, డైలీ దీపం కూడా వెలిగించున్నారు. ఫలితమైందా? అదే లోపల ఒక వాయిస్ వస్తుంది, లేదు, కన్ఫ్యూజ్, భ్రమం, లేదు భ్రమం, డౌట్ అయితే ఆధ్యాత్మిక లేదు, జ్ఞానం లేదు. 2 + 2 4 కన్ఫర్మ్. ఎవరైనా చెప్పొచ్చు డైరీగా. ఎందుకు? మీకు అదే ఆలోచనలు ఉంది, అజ్ఞానం ఉంది మీకు. ఎప్పుడైనా ఈ భారత్ వాళ్ళు, లేదంటే ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వచ్చి కూడా మీకు చెప్తున్నారు 2 + 2 3. వింటున్నారా?
పెద్ద గురువు వస్తున్నారు, లేదంటే అమెరికాలో రాష్ట్రపతి చాలా ఇప్పుడే అంటే సమృద్ధి లాగా కంట్రీ అంటే అమెరికా అందరికీ తెలుసు. ఆ రాష్ట్రపతి ఎంత పెద్ద వాళ్ళు వచ్చి మీకు చెప్తున్నారు 10 + 10 21. అది కరెక్టా? ఈ పృథ్వీ ప్రపంచంలో ఎవరైనా వచ్చి మీకు ఇది చెప్తే వింటున్నా మీరు? లేదు. ఎవరైనా వింటారు పిచ్చి చెప్తున్నారు. సేమ్ క్లియర్ అయితే, ఫండమెంటల్ ఆధారం క్లియర్ అయితే మీకు కన్ఫ్యూజ్ రాదు, డౌట్ రాదు, అస్సలు డౌట్ రాదు. ఈ పద్ధతి ఉంది, ఈ పద్ధతి మన ఆధ్యాత్మికంలో ఉంది, ఈ విద్య మన ఆధ్యాత్మికంలో ఉంది, ఈ విద్య మన ఉపనిషత్తులో ఉంది, మన వేదంలో ఉంది. వేదంలో చూసారా? ఒరిజినల్ వేదం చూసారా? ఉపనిషత్తు చూసారా? మేమెవరు? హిందూ సనాతన. ఫైటింగ్ కూడా చేస్తున్నారు, గొడవ కూడా చేస్తున్నారు. మన ధర్మం మీద, మన ధర్మం మీద. మీ ధర్మం ఆధారం ఏంటి? మన ధర్మం ఆధారం వేద, ఉపనిషత్తు, గీత. కరెక్ట్. కానీ ఏం చేసాం మేము? ఆ వేదకి, ఉపనిషత్తుకి చాలా రెస్పెక్ట్ గా పెట్టుకున్నాము ఇంట్లో. వేద ఉపనిషత్తు లేదు నాకు తెలుసు, గీత ఉంది. గీతకి రెడ్ జాకెట్లు కవర్ చేసి మేము డైలీ పూజ చేస్తున్నాము. చదవడానికి ఇంట్రెస్ట్ లేదు మీకు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ కన్ను మీద అవుతాయి ఇలాగ రెడ్ కలర్ జాకెట్ పెట్టుకుంటే మీకు కనపడుతుంది. ఒక స్టెప్ కూడా కనపడదు, భయం. మీరు ఏం చేశారు? జ్ఞానంకి జాకెట్లు మేము క్లోజ్ చేసి పెట్టారు. మాకు జ్ఞానం అవసరం లేదు. ఈ లైట్ కి కవర్ చేశారు, మాకు ప్రకాశం అవసరం లేదు. కమెంట్ ఏం లేదు, జస్ట్ ఉదాహరణ తీసుకుంటాం. మీరు చాలా జ్ఞానవంతుల జనాలు ఇక్కడే, వ్యక్తిత్వం ఇక్కడ ఉన్నారు, చాలా పెద్దమైన వ్యక్తిత్వం, పర్సనాలిటీ కూడా ఇక్కడ ఉన్నారు. కేవలం మేము వచ్చాము ఋషి సందేశం తీసుకొని. హరిద్వార్ శాంతి కుంజ గాయత్రి పరివారం నుంచి మేము 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము ఇప్పుడే పరిపరిచయం చేస్తున్నాం. పరిపరిచయం అంటే ట్రావెల్ చేస్తున్నాం. కేవలం ఒకటే సందేశం తీసుకొచ్చాము. సందేశం ఏంటి? ఋషి సందేశం. ఎవరిది? ఋషి సందేశం. మేము కేవలం బుక్ చదివి ఆ జ్ఞానం చెప్పడానికి మేము రాలేదు. సారీ, తెలుగు అర్థం చేసుకోండి. మాకు ముగ్గురికి కొంచెం ప్రాబ్లం. ఎవరికి తెలుగు వస్తుంది వాళ్ళ అక్కడికి వచ్చినారు. మన శివాజీ గారు చాలా పెద్ద సాధక వారు. వాళ్ళు మాకు టెస్ట్ తీసుకుంటున్నారు, ఎట్లా చేస్తున్నారు. నో ప్రాబ్లం, వాళ్ళ ఆశీర్వాదం ఉంది, గురుజీ ఆశీర్వాదం ఉంది. ఏం చెప్పారో లేదు. ఆ ఋషి సందేశం తీసుకొచ్చాము. ఇక్కడ పాట ఉంది, మీరు దీపం వెలిగించే వాళ్ళు పాడుతున్నారు. దివ్య హిమాలయము నుండి ఋషులు మొదలు వచ్చే పరమాత్ముని సందేశము తెచ్చే మూల్యమైన ఆశీస్సులు అందుకోండి, జీవితాన్ని ధన్యము చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరు ఇవ్వాలి అంటే గుర్తుపెట్టండి. ఇప్పటి నుంచి గురువు చెప్పిన ముందు ఎవరైనా పంతులు అవ్వాలి, నో ప్రాబ్లం. పంతులు చెప్పండి, వాళ్ళు గురువు లేదు. పంతులు గురువు వేరు. భయముతో మొత్తం ఆధ్యాత్మిక పోయింది. కేవలం భయం కోసం, కేవలం భయం. ఏం చేస్తే ఇదే అయిపోతుంది, అది చేస్తే అదే అయిపోతుంది. ఏమైపోతుంది? నేను ఇది ఈ టెంపుల్ గుడిలు మార్కండే దేవుడు, మార్కండే భగవాన్ కిషోర్ మీకు తెలుసు కదా. ఎంత సౌభాగ్యం మనకి మార్కండే గుడికి రావడానికి, ఇలాగ దీపం చేసాం. చెప్పడం ముందైతే భావం వస్తుంది. మార్కండే భగవాన్ శివుడు దగ్గరే నేను శపథపూర్వకం చెప్తున్నాను. మీకు రిజల్ట్ దొరికలేదు అంటే అది ఆధ్యాత్మిక లేదు. ఒకటే పంతులు గురు లేదు. సెకండ్, గురువు అంటే గురుకి 5 గుణాలు కావాలి. ఏం కావాలి? ఒకటే తపశక్తి. సెకండ్, వాళ్ళు అవతార పురుషు రావాలి. అవతార పురుషు అంటే కేవలం బ్రహ్మ, వాళ్ళు శరీర రూపంగా రావాలి. వాళ్ళ దగ్గర మొత్తం జ్ఞానం శక్తి ఉంది. కేవలం వాళ్ళే తపస్య చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఓపిక ఉంది, వాళ్ళ దగ్గర ఎంత ధైర్యం ఉంది, వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉంది. తపస్య ఎవరు చేసడానికి ఎంత ఈజీ లేదు. వాళ్ళ దగ్గర పుణ్యం శక్తి కూడా ఉండాలి.
పుణ్యశక్తి, వాళ్ళ దగ్గరే ప్రాణశక్తి కూడా ఉండాలి, వాళ్ళ దగ్గరే లాస్ట్ ప్రేమ శక్తి కూడా ఉండాలి. ప్రేమ లేకుంటే ఈ ప్రపంచం జరగదు. ఈ మొత్తం ప్రేమ ప్రాణశక్తి ఎవరి దగ్గర ఉండాలి? వాళ్ళ దగ్గర ఉండాలి. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్ మాట వేదం రాశారు, గాయత్రి ప్రాణస్వరూపం. గాయత్రి అంటే ప్రాణ అంటే గాయత్రి. మేము ఎప్పుడు చదువులేదు, మాకు దీనికోసం మాకు తెలియదు. గాయత్రి గురించి 50-60 ఇయర్స్ ముందు ఎవరికి గాయత్రి గురించి తెలియదు. గాయత్రి అంటే కేవలం బ్రాహ్మణ వాళ్ళు చేయాలి, కానీ గాయత్రి మంత్రం కూడా తెలియదు. కేవలం గాయత్రి శబ్దం మాకు తెలుసు. గాయత్రి గుడి కూడా తెలియదు. గాయత్రి గుడి అసలు లేదు ఈ ప్రపంచంలో. కేవలం ఒకటే ఉంది, పుష్కర్. ఎక్కడ ఉంది పుష్కర్? రాజస్థాన్ అయితే రాజస్థాన్ లో పుష్కర్ ఉంటే ఒకటే గాయత్రి మందిరం గుడి ఉంది. తర్వాత ఈ మొత్తం గుడి చూస్తున్నారు, more than 5,000 centers are in India. और विदेश में भी है, विदेश में కూడా ఉంది. ఎవరు స్టార్ట్ చేశారు? గాయత్రి పరివార్ వచ్చి మన వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య మన సద్గురుదేవ్ వచ్చి ఏం చేశారు? గాయత్రికి అందరూ మొత్తం ఓపెన్ చేశారు. ప్రాణశక్తి అందరికీ కావాలి కదా, ఈ జీవితంలో ప్రాణశక్తి కావాలి కదా. ప్రాణం ఉంటే శరీరం, ప్రాణశక్తి మీద అందరికీ రైట్ ఉంది, పశు పక్షి మనిషి అందరికీ. కానీ గాయత్రి మీద రైట్స్ అందరి మనిషి లాగా పుట్టారు అంటే మీకు గాయత్రి మీద రైట్స్ ఉంది. గాయత్రి అనేది కేవలం శక్తి. జపం చేస్తే ఎంతో శక్తి జరుగుతుంది మీ శరీరంలో. మన అక్కడ శాంతికుండ వస్తే మీరు చూస్తారు, ఒక ల్యాబొరేటరీ ఉంది, ఆ పేరేంటి? బ్రహ్మ వర్చస్ రీసెర్చ్ సెంటర్. గాయత్రి మంత్ర ఉచ్చారణ చేస్తే మీ బాడీలో ఎంతో వైబ్రేషన్ ఏమవుతుంది. అక్కడ ఒక టేబుల్ అలా పెట్టారు, ఒక మషిన్. కానీ అది 100% కరెక్ట్ లేదు. అంటే ఆ మషిన్ ఇప్పుడు దాకా ఇన్వెన్షన్ లేదు, కొంచెం డెవలప్ అయింది. ఆ మషిన్ ఉంది, మీరు ఒకసారి చూడండి. గాయత్రి మంత్రం చెప్తే ఎంతో వైబ్రేషన్ అవుతుంది, మన పవిత్రం అవుతుంది, మన శుద్ధి అవుతుంది, జ్ఞానం పెరుగుతుంది, తేజస్ పెరుగుతుంది, ఓజస్ పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. మొత్తం ప్రపంచంలో మీకు సఫలం అవ్వాలి అంటే అజ్ఞానం పోవాలి, అభావం పోవాలి, అశక్తి పోవాలి. అంటే అశక్తి అంటే శక్తి రావాలి, అభావం అంటే దరిద్రం లేదు, ధనం కూడా కావాలి, జ్ఞానం కూడా కావాలి, కుటుంబం కూడా కావాలి, సమాజం కూడా కావాలి. అది అభావం దూరం అవుతుంది, అశక్తి దూరం అవుతుంది, అజ్ఞానం దూరం అవుతుంది. అంటే మొత్తం దొరికిన తర్వాత జ్ఞానం లేకుంటే, ఆలోచన లేకుంటే, వివేకం లేకుంటే, నేను దీనికోసం చెప్పాను, వివేకపూర్వకం ఏ పరంపర మీరు ప్రయత్నం చేస్తున్నారు అదే కరెక్ట్. అంధ పరంపర లేదు. మేకని తీసుకొని కోసాలి, నాలెడ్జ్ కోసం నేను చెప్పలేదు. డోంట్ వరీ అబౌట్ నాలెడ్జ్, యు ఈట్. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ దట్. I don't have any comments, but what I am telling is, before आप కోసిన ముందు వాళ్ళకి పెయిన్ చూడండి. ఇక్కడ ఉన్నాం మీకు ఇక్కడ పెయిన్ లేదు అంటే మీరు కోసేస్తున్నారు. టెర్రరిస్ట్ సేమ్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ కూడా చేస్తున్నారు. మిలిటరీ లైఫ్ ఇలాగా ఇప్పుడే ఇక్కడ యుక్రెయిన్, నాట్ యుక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్ అది ఫైటింగ్ అయింది కదా. ఏమైంది? ఫలస్తీన్, ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ వాళ్ళు అలా ఇలా కట్టుకుని చేయికి మొత్తం స్ట్రైట్ కెమెరా ఎక్కి చేసి ఇలా కట్ చేశారు వాళ్ళు. ఎంతో కష్టం చూడండి. కెమెరా రికార్డింగ్ చేస్తున్నారు టెర్రరిస్ట్ వాళ్ళు. వాళ్ళకి అసలే ఏమి భావం లేదు, కష్టం లేదు, ఆలోచన లేదు. దీనికోసం వాళ్ళు చాలా వైలెంట్ వాళ్ళు. మీరు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మీరు ఆలోచించండి. నేను చెప్పడం చేయలేదు, మీకు టెర్రరిస్ట్ చెప్తున్నాను. వాళ్ళు మనిషికి పోషిస్తారు, మీరు మేకకు పోషిస్తారు. మనిషి మేకకి ఎవరు క్లియర్ చేశారు? దేవుడు. మీకు ఎవరు రైట్ ఇచ్చారు? అది చేశారు. మీకు బుద్ధి ఉంది, పంట చేశారు. మీకు ఇప్పుడే చాలా డెవలప్ అయిపోయింది. ఎంతో ప్రకారం వెజిటబుల్స్ ఉంది, ఫ్రూట్స్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది. అక్కడ కాశ్మీర్లో ఏ పెప్పర్ ఉంది, ఆస్ట్రేలియా పెప్పర్ కూడా ఇక్కడికి వస్తుంది విదిన్ 24 hours. కానీ మీకు మేక కావాలి. నో ప్రాబ్లం, ఈ మాట వదిలిపెడతాం. ఇది మీ ఇష్టం. ఈ రోజు నుంచి డిసైడ్ చేయండి, మీ ఇష్టం.
నో ప్రాబ్లం. అయితే ప్రాణశక్తి మాకు కావాలి, జ్ఞాన శక్తి కావాలి, వివేకం వస్తే, భావం వస్తే, ప్రేమం పెరిగితే మీకు ఉపాసన ఫలితం అవుతుంది. మీ దగ్గర ఆస్తి ఉంది, కోటి కోటి ఆస్తి ఉంది. ఒక పర్సన్ హైదరాబాద్లో నేను చూశాను, వెజిటేబుల్ మార్కెట్ ఓవర్ బ్రిడ్జ్ కింద కూడా జనాలు పడుకుంటారు కదా, ఫ్యామిలీ ఉంటున్నారు కదా కింద, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. మేము కూడా బిల్డింగ్ ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత స్టార్స్, ఫిలిం స్టార్స్, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఇంట్లో ఉన్నారు. డిఫరెన్స్ ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడే ఉంది డిఫరెన్స్. వాళ్ళు ఇష్టపడి చాలా పడుకుంటాం, కానీ బిల్డింగ్ వాళ్ళు ఒకసారి చాలా టెన్షన్గా ఉన్నారు. వాళ్ళకి బెడ్ ఉంది, 5 స్టార్ లగ్జరీ ఉంది, కానీ టెన్షన్. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కుటుంబంలో గొడవ అయితే భార్య భర్తలు నరకం రాగా కనపడుతుంది లేదు, అనుభవం ఉంది. మన గురించి చెప్పారు, గృహస్థ పెళ్లి చేయకుంటే మన ఆశ్రమం ఎలా లేదు వస్తారు. ఈ సన్యాసి భూమి డ్రామా ఇక్కడ జరుగుతున్నారు. మీకు ఆధ్యాత్మిక అర్థం రావాలి అంటే బ్రహ్మచర్య, గృహస్థ, బాలప్రస్థ, సన్యాసి కాగా 4 ఆశ్రమంకి అనుభవం తీసుకోవాలి. అయితే పూర్తి అవుతుంది. ఎట్లా అవుతుంది? 24 ఇయర్స్ దాకా, పెళ్లి ముందు దాకా మీకు బ్రహ్మచర్యంలో ఉండాలి. ఒకటే పెళ్లి తర్వాత మీకు గృహస్థలాగా ఉండాలి. కుటుంబం మీకు తయారు చేయాలి. అది కూడా కరెక్ట్. మీకు అనుభవం అవుతుంది. కష్టం ఏంటి, కుటుంబంకి ఎట్లా డెవలప్ చేయాలి, సమాజం ఎట్లా ఉండాలి, 10 మందితో ఉండే ఎట్లా కలిసి ఉండాలి, కల్చర్ ఏంటి, ఇన్కమ్ ఎట్లా చేయాలి, దరిద్రలాగా ఏంటి, రీచ్ అయితే ఏంటి ఫీలింగ్స్ అవుతుంది, ఫెయిల్యూర్ అయితే ఏంటి, సక్సెస్ అయితే ఏంటి, గొడవ అయితే ఎట్లా మాకు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇది గృహస్థాశ్రమంలో జరుగుతుంది. ఈ మొత్తం జ్ఞానం అయితే తర్వాత మీకు సాధన జరుగుతుంది. ముందు లేదు. ఒక థీప్ అంటే దొంగ కదా, థీప్ అంటే దొంగ. వారు చెప్తున్నారు, నేను అన్ని వదిలిపెట్టాను, నేను చాలా జెంటల్మెన్ అయిపోయాను. ప్రమాణం ఏంటి? మీకు ఆ పని చేసిన ఆపర్చునిటీ ఉంది, కానీ మీరు చేయలేకుంటే అదే జెంటల్మెన్. మీకు ఆపర్చునిటీ లేదు, ప్రమాణం ఎట్లా? జెంటల్మెన్ ప్రమాణం కావాలి. అలాగే గృహస్థులు ఉంటే, బ్రహ్మచర్యులు ఉంటే, బాలప్రస్థులు ఉంటే మీకు అనుభవం అవుతుంది. అనుభవం మీరు చెప్తే గృహస్థుల నుండి బ్రహ్మచర్య పాలన చేయాలి, చూపించండి. గృహస్థుల నుండి మీకు ఉపవాసం వ్రతం చేయాలి. గృహస్థుల నుండి పోయి మీకు ఖర్చు మీద కంట్రోల్ చేయాలి. సంయమం, డబ్బుల మీద సంయమం, మీ మాట మీద సంయమం, మీ అహంకారం మీద సంయమం. నేను ఏమి చెప్తున్నాను? గురువు అనుభవం కూడా. భార్య భర్తలు హైటెక్ అయితే ఇంటిలో నాకు ఒకటే కనపడింది, ఏం కాదు ఇక్కడే ప్రాబ్లం అవుతున్నాం, ఈగో ప్రాబ్లం చాలా. వాళ్ళు ఎందుకు మాకు చెప్పాలి? వాళ్ళు చెప్తే నేను వింటున్నా. మీరు సారీ చెప్పడం ఎంత కష్టం అవుతుంది. నేను ప్రయత్నం చేసి ఎప్పుడైతే చాలా కష్టం సారీ చెప్పడం. మీ అనుభవం, ఈ మొత్తం జ్ఞానం మన ఉపనిషత్తులు ఉంది. కుటుంబం ఎట్లా సఫలం అవ్వాలి, గృహస్థాశ్రమం ఎట్లా సఫలం అవ్వాలి, పరివ్రాజం ఏంటి, బ్రహ్మచర్యం ఏంటి, బాలప్రస్థ ఏంటి, సన్యాసి ఏంటి, మొత్తం అక్కడ జ్ఞానం ఎవరు ఇస్తున్నారు? మన సద్గురుదేవుడు ఇస్తున్నారు. ఆ జ్ఞానం కేవలం మన ఎట్లా వస్తుంది? గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం చేస్తే మీకు ఓజస్ తేజస్ ప్రాణశక్తి పెరుగుతుంది. మీ మనుషు ఆలోచన, మీ మనుష కర్మ, వాచ, సెంటెన్స్ అది మొత్తం చేంజ్ అవుతుంది. శూరుడి శక్తి, సత్తా శక్తి డైరెక్ట్ చేస్తే గురువు కృపలో ఆ శక్తి పెరుగుతుంది. ఇది తప్పకుండా, ఇది నిజంగా, ఇది శాశ్వత సత్యం. ఇది ఎవరు చెప్పారు? కేవలం ఎవరు చెప్పారు? శంకర్ గారు, పార్వతీ మాత చెప్పారు. గురువు అంటే బ్రహ్మస్వరూపం, బ్రహ్మ గురు రూపంగా ఈ ప్రపంచం వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ప్రాణశక్తి ఉంది, వాళ్ళ దగ్గర పుణ్యశక్తి ఉంది, వాళ్ళ దగ్గర ప్రేమ ఉంది. మీరు ఎంత పాపం చేసి వస్తే కూడా ఒక్కసారి మీరు శిష్యుడు అయిపోతే ఆ ప్రాణశక్తి మీ మీద పని చేస్తుంది. మీ తప్పుకి వాళ్ళు క్లీన్ చేస్తారు. తల్లిదండ్రి పిల్లలు ఎంత గొడవ చేస్తే, ఎంత మిస్టేక్ చేస్తే కూడా వాళ్ళు వదిలిపెట్టరా? లేదు కదా. ప్రేమ చేసి వాళ్ళకి బాగుంటుంది పడకపోతాను. సేమ్ గురు
is second talitanri. That's why in Veda, when you will get initiated with the Gayatri through Sadgurudev, then you will be called Dvijatvam. అంటే సెకండ్ టైం పుట్టిన వారికి ద్విజత్వం చెప్తున్నారు. అంటే ఒకటి మన తల్లిదండ్రి, సెకండ్ జన్మ ఎప్పుడు సద్గురుదేవుడు జరుగుతున్నారు. ఇనిషియేషన్ అంటే దీక్ష ఇస్తున్నారు. ఆ రోజు మీకు సెకండ్ బర్త్, అప్పటి నుంచి మీ తల్లిదండ్రి సద్గురుదేవ్ ఆర్ వైఫ్ మాతాజీ, గురుదేవ్ మాతాజీ మీ తల్లిదండ్రి. ఎంతో ఉపవాస వ్రతం చేసి ఉపాసన చేస్తే కూడా మీకు గురువు లేకుంటే కేవలం భ్రమం, కేవలం కన్ఫ్యూజన్ ఉత్పన్న అవుతుంది. మీకు డౌట్ ఉంటే ఏదైనా జ్ఞానం ఇవ్వాలి అంటే కేవలం సద్గురు కావాలి. దీనికోసం ఈ పాట పాడారు, నీవే ఆధారము సద్గురు నీవే ఆధారం. ఇది మన పరంపర, ఇది మన సంస్కృతి. దయచేసి ఈ వేది, ఈ ఉపనిషత్తు మాట, ఈ సరళ భాషలో ఈ మొత్తం సాహిత్య విద్య ఉంది. చూడండి, అఖండ జ్యోతి, అఖండ జ్యోతి తెలుగు పేరు యుగ శక్తి గాయత్రి. ఎవ్రీ మంత్ ఇది వస్తుంది. 3200 బుక్స్ రాశారు వాళ్ళు. మనకు 3200 books nobody has written till now in our history, and in future also I don't know if somebody can write. Not possible at all. Can you write this much of book? This is only I think 32 pages. Can you write a 32-page book which will be accepted by universally? पूरा विश्व में वो మొత్తం విశ్వంలో మీ బుక్స్ యాక్సెప్ట్ చేయాలి. అలాగా కేవలం 10 పేజీలు రాయండి. ఎంత తపస్సు చేయాలి 10 పేజీ రాసి చూడండి. ఎంత రీసెర్చ్ కావాలి, ఎంత చదవాలి, ఎంత అనుభవం తీసుకోవాలి. వాళ్ళు 3200 బుక్స్ రాశారు. స్వాస్థ్య గురించి, విప్లవం గురించి, నారీజాగరణ, ఇది అది, ఉపాసన, సాధన, ఆరాధన, దాన, పుణ్య, తపస్య, ప్రాణశక్తి, ప్రాణాయామం, శరీరం, స్వాస్థ్యం, సమాజ, కుటుంబం, విశ్వం గురించి, హిస్టరీ, జియోగ్రఫీ, మొత్తం మాట్లాడాలి. సరళ భాషలో రాశారు. ఎక్కడ ఉంది? మొత్తం ఉపనిషత్తులు ఉంది. ఉపనిషత్ అంటే ఉప అంటే దగ్గరే, నిషద్ అంటే వినాలి. అప్పుడే ఈ పెన్ పేపర్ లేదు, రికార్డింగ్ సామాన్ లేదు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఇది గాయత్రి చేసి ఈ మెమరీ పవర్ చాలా హైయెస్ట్ పాయింట్ లో ఉండాలి అక్కడ. అప్పుడే ఋషి కాలంలో ఏమి ఆ శిష్యులు పెడుతున్నారు. అది ఉపనిషత్. ఋషులు మొత్తం చెప్తున్నారు శిష్యుడికి ఎట్లా బతకాలి, ఏం అవ్వాలి, ఏ లైఫ్ ఏం చేయాలి, ఏం చేస్తే మీరు ఈ జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం, రాజనీతి, इकोनॉमिक्स, हिस्ट्री, पॉलिटिक्स, मैथमेटिक्स, एवरीथिंग वो खाली सुनते थे. उसको उपनिषद बोला जाता है. वो ज्ञान स्मृति को मेमोरी होता है. తర్వాత ఈ పెన్ పేపర్ ఇప్పుడు వచ్చింది, స్లోగా డెవలప్మెంట్ అయింది. ఇది రాసేదానికి ఈ రైటింగ్ అప్పుడే రాసేవాళ్ళు. ఆ భాష సంస్కృతులు ఉంది. అదే మాకు కన్ఫ్యూజన్ అవుతుంది. భక్తులు, పంతులు, ఎవరెవరు సంస్కృత వాళ్ళు కొంచెం స్వార్థం అయిపోయారు, లోభం అయిపోయారు. వాళ్ళకి ఏమైంది? వాళ్ళు తపస్య చేయలేదు, వాళ్ళ లోభత్వం మీద కంట్రోల్ లేదు. ఏమైంది? వాళ్ళే ఈ పూర్తి కోసం, ఈ లోభత్వం పూర్తి కోసం వాళ్ళు ఏం చెప్పారు? ఇది అని వేరు మాట చెప్పారు. ఇది పెడితే ఇది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది. ఎగ్జాంపుల్, చాలా మీరు ఈ అభిషేకం, చండీ హోమం చాలా చేస్తున్నారు. లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అది ఖరాబ్ లేదు, అది అవధం లేదు. మీరు చేయండి, కానీ అండర్స్టాండింగ్ చేయండి. ఎట్లా ఉండాలి, ఎందుకు చేయాలి, అవి మీరు మీ జీవితం అట్లా డిసిప్లిన్ గా ఉంటే అది పనిచేస్తుంది. మెడిసిన్ తింటున్నారు, డాక్టర్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ కూడా ఇస్తున్నారు కదా. ఇది తినదు, అది తినదు, ఇలా పడుకోవాలి, అలా చేయాలి, మీరు బయటకు వద్దు, లేదంటే మాస్క్ తీసుకెళ్ళు, మీరు అది వెళ్ళేదే. మాకు ఏంటి జ్ఞాన ప్రకాశం ఆ వెలిగించిన ముందు మాకు ఆలోచన చేయాలి. అగ్ని ఏది చేస్తే కూడా పైకి వెళ్తుంది. మీరు అగ్నిదేవుడా నేను 10 లీటర్ నెయ్యి ఇస్తా, కానీ మీరు లోపలికి వెళ్ళండి వెళ్తారా? కానీ మాకు గవర్నమెంట్ పోస్టులు ఉంటే మీరు 10 lakhs ఇస్తా, మీరు గలీజ్ పని చేయండి అంటే ఏది చేయండి, మేము చేస్తాం, మేము పడుతాం. అగ్ని పడద్దు, అగ్ని పడద్దు. మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు వాళ్ళంత పైకి, వాళ్ళ ఒకటే కోరిక పైకి. అదే ప్రేరణ ఇస్తుంది అగ్నిదేవ్. ప్రేరణ అదే. అంత రీసెర్చ్ చేసి
చేసి సిలువని చూసారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? అగ్ని ఇస్ ద గాడ్, అగ్ని ఇస్ ద సింబల్ ఆఫ్ సన్ అండ్ సన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సన్ లేకుంటే మొత్తం విశ్వం పుష్, ఒక్క నిమిషం కూడా లేదు, ఒక్క నిమిషం లేదు ప్రాణం. అంటే సూర్యుడు కూడా మన ప్రాణం. అర్థమైంది? కొంచెం ఏదైనా ఆలోచన క్లియర్ అయింది. ఏ జ్ఞానం ఎక్కువ క్లియర్ కావాలి అంటే ఈ బుక్స్ మీరు తప్పకుండా ఎంత పడుతుంది? 25 రూపీస్ కదా మంత్లీ. 25 అంటే ఒక రోజు ₹1 కూడా లేదు. మీరు మాకు 25 రూపీస్ లేదా? 3 years, 5 years, 10 years కోసం ఒకసారి బుక్ చేయండి. 1500 పెట్టండి. సరే, మాకు ఏ అవసరం లేదు. మీరు ఆ డబ్బులు మీకు కొంచెం అయితే ఈ మాట మీకు కొంచెం అర్థమైంది, ఇది కరెక్ట్ చెప్పారు కొంచెం అయితే ఇది చేయండి. ఇది సబ్స్క్రైబ్ చేస్తే మీకు జ్ఞానం వస్తుంది. తర్వాత మాకు మాట్లాడాలి. తెలుగులో దొరుకుతుంది. తెలుగు బుక్స్ ఉంది. యుగ శక్తి గాయత్రి ఇంగ్లీష్లో కూడా ఉంది. తెలుగు కూడా. ఇంగ్లీష్ 2 months కి ఒకసారి వస్తుంది, తెలుగు ఒక month కి ఒకసారి వస్తుంది. ఎవ్రీ మంత్ ఇట్ ఇస్ కమింగ్. ప్లీజ్ టేక్ ఇట్. సబ్స్క్రైబ్ జనరేషన్. మీ కుటుంబం, మీ సంతానం మీ మాట వినలేదు, ఈ చెడుతనం చేస్తున్నారు, అది చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు సంస్కారంగా లేదు? మీకు జ్ఞానం లేదు, వాళ్ళకి జ్ఞానం ఎట్లా వస్తుంది? మీరు ఇంటెలెక్చువల్ అయిపోయారు, కరెక్ట్. ప్రొఫెషనల్ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్, బట్ స్పిరిచువల్ యు ఆర్ ఫెయిలియర్. దట్ ఈస్ వై హి ఈస్ నాట్ లిస్నింగ్ టు యు. హి ఈస్ గెటింగ్ సెల్ఫిష్ డే బై డే. మీ పిల్లలు ఉన్నారు, కోడలు, మీ కొడుకు కోడలు, కొడుకు కోడలు. తన కొడుకు కూడా ఉన్నారు. భూమేశ్వరం అవుతుంది, ఇదే మా సంకల్పం, ఇదే మా సంకల్పం. ఇదే మా సంకల్పం, ఆలోచనలను మార్పును తెచ్చే ఉదయమే యుగ నిర్మాణం. ఇదే మా సంకల్పం, ఇదే మా సంకల్పం. వినండి.
పవిత్రీకరణం. ఏదైనా దైవ కార్యం ముందు మేము పవిత్రత కావాలి. దేవుడికి ఒకటే శబ్దం, ఒకటే కండిషన్ ఏంటి? పవిత్రత. ఎవరు పవిత్రత ఉంటే దేవుడు వారికి एक्सेप्ट చేస్తున్నాడు. మన ఆధ్యాత్మిక ఫలితం అవుతుంది. कोई कलश में जल है हाँ के ऊपर सिंचाई पवित्रो वा सर्वावस्थांगतो पिवा यः स्मरे पुण्डरीकास्यं सवायाभ्यन्तरः शुचिः ओम पुरातपुण्डरीकास्यः पुरातपुण्डरीकास्यः पुरातो रिपीट చేయండి. हाँ मैं बोल रहा हूँ. ओम पवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यः स्मरे पुण्डरीकाक्षं सवायाभ्यन्तरः शुचिः ओम पुरातपुण्डरीकाक्षः पुरातपुण्डरीकाक्षः पुरातो नाम पाठ रिपीट చేయండి. ओम पवित्रता काय अंतःकरणेषु. ये क्या बोला? दोनों पवित्र हो जाए. सेकंड ओम पवित्रता नः सन्मार्गं नये. ओम पवित्रता नः महत्तं प्रयच्छतु. ओम पवित्रता नः शांतिं प्रददातु. सूर्य ध्यान प्राणायाम. सूर्य प्राणायाम మాకు మొత్తం జీవధారి ఎవరైనా ప్రాణి ఉందో అందరిలో ప్రాణశక్తి ఉంది. కానీ దేవుడు ఏం చేశారు? మొత్తం మనిషి వదిలిపెట్టి రెస్ట్ ఆల్ ఫర్ ఎనిమల్స్. कोई भी लिविंग बीइंग एक्सेप्ट ह्यूमन बीइंग दे आर कंप्लीटली क्या कंपेल्ड. जितना दिया है उतना ही प्राण शक्ति ले सकते हैं. उससे ज्यादा वो चिंता नहीं कर पाएंगे. बट मनुष्य ह्यूमन बीइंग ఆలోచన శక్తి ఉంది. ఒకటే శక్తి మాది. గుర్తుపెట్టండి, చాలా విశిష్టమైన ఇది ఫార్ములా. ఒక్కటే మాకు ఉంది, కేవలం ఆలోచన శక్తి. మీరు ఏమి ఆలోచన చేస్తున్నారు గట్టిగా డే టు డే లైఫ్ లో రెగ్యులర్లీ యు ఆర్ థింకింగ్ వన్ థింగ్, డెఫినెట్లీ అది జరుగుతుంది మీ లైఫ్. దీనికోసం చెప్తున్నాడు అశుభ మాట వద్దు, రోడ్లు అశుభ మాట వద్దు చెప్తున్నాడు. ఆలోచన. దీనికోసం ప్రాణశక్తి ఎంతో కావాలి మీకు, అంత మీకు దొరుకుతుంది. ఎట్లా? ప్రాణాయామంతో పాటు. ప్రాణాయామం చేయలేకపోతే ఆధ్యాత్మిక జరగదు. మీకు సద్గురు అయితే మీకు ప్రాణాయామం ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దీక్ష అయితే ప్రాణాయామం ఉంది. ఉపాసన ముందు తప్పకుండా ప్రాణాయామం, పవిత్ర తిరగడం, తర్వాత ప్రాణాయామం, తర్వాత పృథ్వీ పూజ, ఈ ప్రాసెస్ ఉంది మొత్తం. మాకు తెలియదు కదా, ఎప్పుడు తెలుసు? మేము చెప్తాం, మా గురు మాకు చెప్తాం. దీనికోసం మేము వచ్చాం. ప్రాణాయామం డైలీ మనుషులు ప్రాణశక్తి ఫుల్లీ బ్రీతింగ్ చేయాలి. 5 నిమిషాలు సరే చూడండి, ఒక మంత్ చేసి చాలా ప్రాణశక్తి పెరుగుతుంది. చాలా ప్రాణశక్తి విశిష్టమైన వ్యక్తిత్వం అవుతుంది. కేవలం శరీర స్వాస్థ్య కోసం లేదు, మీ మనసు కూడా చేంజ్ అవుతుంది. ప్రాణశక్తి యాక్టివ్గా ఉన్నవారు బాగా ఆలోచన చేస్తున్నారు. స్వాస్థ్యం లేకపోతే చెడు ఆలోచన, దరిద్రలాగా ఆలోచన, వీక్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రపంచంలో వీక్నెస్ కి దేవుడికి స్థానం లేదు. ఇక్కడే ఓం విశ్వాయ దేవ సవితరురితాని పరాశువ యద్భద్రం తన్నయాసువ. చంద్రధార ఉందా లేదా? భరత నిత్యం ఏది ఆపద వెళ్ళిపోతుంది. लक्ष्य एक दूसरे को लगाएंगे, अकेले नहीं लगाएंगे, एक दूसरे को लगाएंगे. पवित्रं पापनाशनं आपदाहरते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा. इప్పుడే విద్యాబలి రాజా దానో మహావన తేరా प्रतिबद्धनामी लक्ष्य माचल माचल. धन्यवाद.
భక్తితో పాటు కళ్ళు మూసుకొని సవితా దేవతని ధ్యానం చేసి గాయత్రి మాత ఆవాహన. కీర్తి తర్వాత బ్రహ్మలోకంకి పంపిస్తున్నారు. ఇదే గాయత్రి మంత్రశక్తి, ఇదే గాయత్రి మంత్రశక్తి. అందరూ దేవి దేవతకు ఇప్పుడే ప్రణామం చెప్తాం. మాత నమస్కారం ముద్రలో సంకల్పం. మీరు ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి ఇలాగా ఈ సమాజ కళ్యాణం కోసం ఎవరైనా పని చేస్తున్నారు వాళ్ళకి సహయోగపడాలి. తెలుసా 50 years ముందు చూడండి, కేవలం దాన పుణ్యం కేవలం గుజరాత్ వాళ్ళు చేశారు. ఎంతో తక్కువ ఉంటే కూడా కొంచెం దేవుడ కార్యక్రమం గురించి వాళ్ళు తప్పకుండా తీసుకుంటున్నారు. మీ ఇంటిలో డైలీ పూజ ముందు, ఉపాసన ముందు, మీకు జపం ముందు 5 రూపాయలు లేదంటే 1 రూపీస్ లేదంటే 5 రూపీస్ లేదంటే 10 రూపీస్ తప్పకుండా ఇవ్వాలి. అంశదాన్ సమయదాన్ ఇప్పుడే మీరు సమయం ఇచ్చారు, ఇది జరిగింది. అంశదాన్ కూడా తప్పకుండా, లేకుంటే దయచేసి